తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఖమ్మం నగరంలోని బల్లేపల్లి ప్రాంతంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. డివిజన్ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తిరగబడదాం తరిమి కొడదామనే నినాదంతో కూడిన కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు ఇంటింటికి వెళ్లి పంచిపెట్టారు ఆయన. అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో హామీలు విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పొంగులేటి తెలిపారు. అధికార ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా ప్రజలు గత 9 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని పొంగులేటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఆడబిడ్డకి కావాలి అని, ప్రతి రైతన్న 2 లక్షల రుణమాఫీ కావాలి అని, ప్రతి నా నిరుద్యోగ తమ్ముడు ఉద్యోగం కావాలి అని, నా ఆడబిడ్డ 500కే గ్యాస్ ముద్దు రావాలి అని, నా అవ్వాతాతలు ప్రతి నెల టెన్షన్గా 4000 రూపాయలు ఆసరా పెన్షన్ కావాలి అని, ప్రతి నిరుద్యోగి ఉద్యోగంతో పాటుగా వాళ్ళకి కుటుంబానికి భద్రత కల్పించే కార్యక్రమం కావాలి అని, అంతేకాకుండా నిరుపేద కార్పొరేట్ వైద్యం కోసం 5 లక్షల రూపాయలు కావాలి అని, చదువుకునే నిరుపేదకి మంచిగా నాణ్యమైన ఉన్నత విద్య కావాలి అని ఏదైతే కోరుకుంటున్నారో ఇదంతా సాధ్యపడేది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే